జపాలి ఆంజనేయ స్వామివారి దేవాలయం. ఇక్కడ ఉన్న ప్రకృతి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. పురాణాల ప్రకారం ఇక్కడ ఉన్న చరిత్రను తెలుసుకున్నాము. అలాగే ఇక్కడ ప్రకృతి ఎలా ఉంటుంది, ఇక్కడ సరదాగా గడుపుతున్నటువంటి జంతువులు ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి జంతువుల గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇక్కడ చెట్టుకు చూడండి, స్వయంగా వెలిసినటువంటి వినాయక స్వామి అవతారం కనిపిస్తుంది మనకి. ఈ విధంగా పసుపు కుంకుమతో భక్తులు ఈ విధంగా నింపేశారు. ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే ఈ జెయింట్ స్క్వైరల్స్ అనే ఈ ఉడతలు చూడండి చెట్టుకి ఎంత బాగా వేలాడుతున్నాయో. శ్రీరాముని పాద స్పర్శతో పునీతమైనటువంటి ప్రదేశం. రావణుని సంహరించిన తర్వాత శ్రీరాముడు సీతా సమేతంగా ఇక్కడ కొంతకాలం అయోధ్యకు వెళ్ళడానికి ముందు ఇక్కడ జపాలి తీర్థంలో కొంతకాలం విడిది చేసినట్లు చరిత్ర ప్రకారం తెలుస్తోంది. ఆ శ్రీరామచంద్రుడు స్నానం చేసిన తీర్థానికి శ్రీరామ తీర్థమని, అలాగే సీతా అమ్మవారు జలకంలాడినటువంటి తీర్థానికి సీతామాత కోనేరు అని ఇక్కడ పేరుంది. ఇది మీరు చూస్తుంది సీతామాత కోనేరు. ఇది తిరుమలకు వెళ్ళినటువంటి భక్తులు చాలామంది ఈ జపాలి తీర్థానికి వచ్చి ఇక్కడ శ్రీ ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకుంటారు. ఇక్కడ కోతులు చాలా సరదాగా ఉంటాయి. మనం ఏమైనా తినడానికి ఇస్తామేమో అని చూస్తూ ఉంటాయి. అలాగే కోతులతో పాటు ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ జెయింట్ స్క్వైరల్స్ అని పిలువబడే ఈ ఉడతలు చాలా కలర్ఫుల్గా ఉంటాయి. ఇక్కడ చాలా రకాల ఉడతలు ఉంటాయి. ఎక్కువగా ఇదే కలర్లో అయితే మనకు కనిపిస్తాయి. ఈ ఉడతలు ఇలా చెట్టు పైన వేలాడుతూ ఉంటాయి, అలాగే కొమ్మల మధ్యలో పరిగెత్తూ ఉంటాయి. వాటిని చూసినట్లయితే మనకి చాలా సరదాగా అనిపిస్తుంది. నేనైతే ఫస్ట్ టైం వీటిని చూసినప్పుడు ఇవి నాకేవో కొత్త జంతువుల్లాగా అనిపించాయి. యాక్చువల్గా జపాలి టెంపుల్కి వెళ్ళినప్పుడు మనం పార్కింగ్ ప్లేస్ నుంచి దాదాపు ఒక 2 కిలోమీటర్స్ మనం స్టెప్స్ పైన నడవాల్సి ఉంటుంది. మొత్తం ఈ విధంగా 2 కిలోమీటర్స్ పొడవునా మనకు చెట్లలో ఈ విధంగా జంతువులు చూస్తుంటే మనకు నడిచినట్లే తెలియదు. ఇక్కడ చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని మనం చూసినట్లయితే ఖచ్చితంగా మనం చాలా ఆనందాన్ని మరియు ఆహ్లాదాన్ని పొందడం జరుగుతుంది. ఇవన్నీ చూస్తూ మనం శ్రీ ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకున్నాక మనకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇక్కడ ఒక కోతి చూడండి, తినడానికి ఏమైనా దొరుకుతుందేమో అని చెప్పి వెతుకుతోంది. ఇక్కడ టెంకాయలు కొట్టే ప్లేస్లో వెతుకుతోంది. అలాగే వచ్చి ఇక్కడ డస్ట్బిన్లో కూడా చూస్తుంది ఏమన్నా తినడానికి దొరుకుతుందని. యాక్చువల్గా ఈ కోతి చెట్టు ఆకులు పేరుకొని తింటోంది. పాపం ఈ కోతికి ఏదో కొద్దిగా దెబ్బ తగిలినట్టుంది. అందుకని అది అక్కడే ఉండి ఆకులు అవి ఇవి తింటుంది. మనం దర్శనానికి వెళ్ళేటప్పుడు ఈ విధంగా తమలపాకులతో చేసినటువంటి పుష్పగుచ్చాన్ని మనం తీసుకెళ్ళి పూజ చేసుకోవచ్చు. ఇవి మనకు అక్కడే దొరుకుతాయి పక్కన షాప్లో. యాక్చువల్గా నేను ఇక్కడ కోతులకి చాక్లెట్ ఇస్తున్నాను. నా చేతిలో ఇప్పుడు చాక్లెట్ మాత్రమే ఉంది. అవి ఇస్తే అవి హాయిగా తీసుకొని తింటున్నాయి. చాలా హ్యాపీగా అనిపించింది. అవి నన్ను ఏమైనా అంటాయేమో అని మా వైఫ్ భయపడుతూ ఉంది. నేను వాటికి ఎలాగోలా చాక్లెట్ ఇచ్చేసాను. అవి నన్ను ఏమీ అనలేదు. మేము శ్రీ ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకున్నాము. మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఈ టెంపుల్ని విజిట్ చేసిన తర్వాత నాకు అనిపించింది ఏమంటే, మనకి ఎన్ని కష్టాలున్నా మనం ఇక్కడికి వస్తే మర్చిపోతాము. అసలు మనం ఒక కొత్త ప్రపంచంలోకి వచ్చేసినట్లుంటుంది. చుట్టూ చెట్లు, అడవిలో జంతువులు, కోతులు వీటన్నిటిని చూస్తుంటే నిజంగానే మనసుకు చాలా ఆనందంగా ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ టెంపుల్ వాతావరణము, టెంపుల్లో స్వామివారి దర్శనము చాలా ఆనందంగా ఉంటుంది. మనం ఖచ్చితంగా ఒక కొత్త అనుభూతిని, కొత్త ప్రపంచానికి వచ్చినట్లు ఫీల్ అవుతాము. మన యూట్యూబ్ ఛానల్లో అరుణాచలం ట్రిప్ వీడియోస్ చాలా ఉన్నాయి, చూడండి. మీరు ఎప్పుడైనా జపాలి టెంపుల్ని విజిట్ చేస్తుంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో ఒకసారి కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని టెంపుల్ ట్రావెలింగ్ వీడియోస్ కోసం బాబీ జర్నీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం.